మే 13వ తారీఖు ఏపీ ముఖ చిత్రం మారబోతుందా లేదా అనడానికి మరికొద్ది రోజులే, మరి ఇంకొక 15 రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే ఇలాంటి తరుణంలో చాలా వరకు చాలా రకాల సర్వేలు మనం చూసాం. అయితే ఇప్పుడు జర్నలిస్టుల సర్వే. అయితే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డ్లో ఉంటుంటారు కాబట్టి ఫీల్డ్లో ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది వీళ్ళ దగ్గరే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అసలుకి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఒక సర్వే ఎలా ఉంది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13వ తారీఖు, మరి ఎక్కువ రోజులు అయితే లేదు, మహా అంటే ఇంకో 15 రోజులు, 2 వారాల గడువు మాత్రమే. ఇలాంటి తరుణంలో సర్వేలు చాలా వరకు మనకి ఎవరైతే న్యూట్రల్గా ఉండే వాళ్ళ మైండ్ సెట్స్ని కూడా కొంత చేంజెస్ చేస్తూ వస్తుంటుంది. అయితే అంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని హామీలు రావచ్చు, రాకపోవచ్చు, లేదంటే ఇంకేదైనా సరే, కానీ వీళ్ళు ఎవరికి ఓటేయాలనేది మాత్రం ఖచ్చితంగా ఉన్న మూడ్ కానీ స్వింగ్ కానీ దీంట్లోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే చాలా వరకు చాలా సర్వేలు వచ్చాయి, కానీ జర్నలిస్టులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటారు. ఫీల్డ్లో ఉంటేనే వాళ్ళ వర్క్. సో ఫీల్డ్లో ఉండేటువంటి ఒక జర్నలిస్టులకు సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, సర్వే కావచ్చు, అది చాలా అక్యురేట్గా ఉంటుందని చెప్పి ఇంతకుముందు గత ఫలితాలు కూడా తెలిసాయి. సో ఇప్పుడు జర్నలిస్టుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సీమలో ఎలా ఉంది, కోస్టల్ ఆంధ్రాలో ఎలా ఉంది, ఆంధ్రాలో ఎలా ఉంది, ఏ రకంగా చెప్తారు? అంటే సర్వేలు రకరకాలుగా ఉంటాయండి. కొన్ని సర్వేలు ఏమో ఫేక్ సర్వేలు. వాళ్ళు ఏంటంటే పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ సర్వే పేరుతో రిలీజ్ చేసి అంటే మైండ్ గేమ్ లాగా తీసుకొచ్చే సర్వేలు చాలా ఉంటాయి. ఎక్కువ సర్వేలు అవే ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటేనేమో వీళ్ళు కొన్ని పత్రికల వాళ్ళు సర్వేలు చేసేవాళ్ళు, చేసి వాళ్ళ సర్వే కింద ప్రకటించేవాళ్ళు. అప్పట్లో ఇండియా టుడే సర్వే అని ఇట్లా రకరకాలుగా వచ్చేవి. ఇవి కాకుండా దీంతో అసలు ఎట్లాంటి వాతావరణం ఉంది అని ఖచ్చితంగా తెలియట్లేదు. దాంతో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు అంటే మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది సెలవులు తీసుకుని వెళ్ళి తిరిగి, అంటే ఇది చెప్పాలంటే ఇంటెలిజెన్స్ సర్వే అంటూ ఉంటారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక సర్వే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ సర్వే వచ్చిందని చెప్తూ ఉంటారు. నిజానికి నాకు తెలిసి ఇంటెలిజెన్స్ సర్వే అనేది కూడా ఒక ఫేక్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఆ లోకల్ రిపోర్టర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. ఎస్ఐ వాళ్ళు లేదా సిఐ వీళ్ళతో లోకల్ రిపోర్టర్లతో మంచి రాపు మెయింటైన్ చేసి వీళ్ళ దగ్గరికి వచ్చి సర్వే అడుగుతూ ఉంటారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు అందరూ ఎట్లా ఉంటాయండి. ఇప్పుడు ఒక తుఫాను వచ్చింది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఎంత నష్టపడిందని చెప్తే హార్టికల్చర్ మనకి ఆ అధికారికి ఫోన్ చేస్తే ఆయన 8 తోటలు పడిపోయినాయి, 8 తోటలు పడిపోయి అంటాడు. నిజానికి వాడు కూడా కాకి లెక్కలే. వాళ్ళు ఏం చేస్తారంటే రిపోర్టర్లకు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటారు, కనుక్కొని చెప్తూ ఉంటారు. అదే రిపోర్ట్ అది పాస్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా ఏం చేస్తారంటే రిపోర్టర్లతో మంచి రాబో మెయింటైన్ చేసి వీళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొచ్చి ఇచ్చేస్తుంటారు. ఫీల్డ్లో తిరిగి చేసేదేమీ లేదు. అందువల్ల చాలామంది కొంతమంది మన జర్నలిస్ట్ మిత్రులు నాతో పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళు ఈ మధ్యన అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇటు పక్క రాయలసీమ మొత్తం తిరిగారు. బెల్ట్ అంతా తిరిగి వాళ్ళు అఫీషియల్గా మనం ఇది డాక్యుమెంటేషన్గా ఉండదు. ఎందుకంటే ఇవాళ జర్నలిజం చెప్పాలంటే నువ్వు వైఎస్ఆర్సీపీ జర్నలిస్టువా, నువ్వు టీడీపీ జర్నలిస్టువా అనే పరిస్థితి వచ్చింది. నువ్వు జర్నలిస్టువా అనే పరిస్థితి పోయింది. నువ్వు ఏ పార్టీ జర్నలిస్టువి అనే పరిస్థితే ఉంది జర్నలిజంలో. గతంలో మన సిద్ధం సభల్లో కూడా చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఒక కెమెరామన్ని చిత్తగా బాధి పంపించినటువంటివి చూసాం. సో ఖచ్చితంగా ఆ భయాందోళనలు అయితే చీకట్లలోనే ఉన్నాం ప్రస్తుతానికి. అందువల్ల జర్నలిస్టులని పార్టీల ప్రతినిధులుగా చూస్తున్నారు. అందుకని కొంతమంది జర్నలిస్టుల మిత్రులు న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఏంటంటే తిరిగారు. ఈ మధ్యన తిరిగి ఒక రిపోర్ట్ తయారు ఇచ్చారండి. ఆ రిపోర్ట్ ప్రకారం, నాకు అందిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకు వాళ్ళు ఏంటంటే మనం ఉత్తరాంధ్ర దగ్గర మొదలు పెడదాం. ఉత్తరాంధ్రలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 34 సీట్లు ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు 34 ఉన్నాయి. ఆ 34లో టీడీపీకి 25, వైసీపీకి 9 వేశారు వాళ్ళు. మరి ఇక ఉత్తరాంధ్ర తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చాం. అక్కడికి వచ్చేసరికి 34, అక్కడ కూడా 34 స్థానాలు ఉన్నాయి. అక్కడ టీడీపీకి 28, వైసీపీకి 6 వేశారు, అంటే టీడీపీ కూటమికి. అట్లా తర్వాతకు వచ్చేసరికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడ 33 స్థానాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 16 ఉన్నాయి, మిగతావి గుంటూరు జిల్లా కింద వస్తాయి. అక్కడ ఏంటంటే టీడీపీకి 26, వైసీపీకి 7 వేశారు. అలా ప్రకాశం, నెల్లూరు
అక్కడ 22 స్థానాలు ఉన్నాయి ఆ 2 జిల్లాల్లో. టీడీపీకి 13, వైసీపీకి 9 వేశారు వాళ్ళు. అంటే ఇవి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలుపెట్టి నెల్లూరు వరకు కోస్టల్ ఆంధ్ర అంటారు వీటిని. ఈ కోస్టల్ ఆంధ్రాలో దాదాపు 123 సీట్లు ఉన్నాయి. ఈ 123లో టీడీపీకి 92, వైసీపీకి 31 వీళ్ళు వేసింది. అంటే దాదాపు అక్కడికి క్లియర్ కట్గా పార్టీ అధికారం రావడానికి మన రాయలసీమ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏంటంటే ఇక్కడికే 91 వచ్చినాయి. అంటే టీడీపీదే అధికారం అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి కోస్టల్ ఆంధ్ర వరకు మాత్రం టీడీపీకి బాగా వాళ్ళు సీట్లు ఎక్కువైతే ఇచ్చారు జర్నలిస్ట్ మిత్రులు. ఆ తర్వాత ఇక ఈ కూటమి ఓవరాల్గా ఏంటంటే రాయలసీమలో ఈ రోజుకున్న లెక్కల ప్రకారం వాళ్ళు వేసింది ఏంటంటే మొత్తం 52 స్థానాలు ఉన్నాయి. అక్కడ టీడీపీకి 22 వేశారు, వైసీపీకి 30 వేశారు. అంటే రాయలసీమలో టీడీపీ కన్నా వైసీపీకి ఎక్కువ వస్తాయి అనేది వాళ్ళు అంచనా వేశారు ఈ రోజున్న పరిస్థితిని బట్టి కూడా. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే మరి టోటల్గా వాళ్ళు ఏంటంటే ఈ రోజుకి అట్లా లెక్కేసినప్పుడు ఇందాక మనం అనుకున్నాం కాబట్టి 92 ప్లస్ 22 వేసుకుంటే ఎంత అవుతుంది? ఇక్కడ 114 స్థానాలు టోటల్గా టీడీపీకి వచ్చే స్థానాలుగా వీళ్ళు జర్నలిస్ట్ మిత్రులు అంచనా వేశారు. 114 స్థానాలు టీడీపీకి వస్తాయని, 61 వైసీపీకి వస్తాయని ఒక నివేదిక వాళ్ళు తయారు చేశారు. అంటే ఇంకా అదేంటంటే ఇంకా ముందు ఇంకా రోజులు ఉంది కాబట్టి తగ్గితే మాత్రం టీడీపీకి రాబోయే రోజుల్లో అంటే వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే మే 1 నుంచి 10వ తారీఖు వరకు కూడా టీడీపీకి ఇంకా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమేపీ పెరుగుతున్నాయి. ఓకే, తగ్గడం బదులు క్రమేపీ బయటపడుతున్నారు, ఓటర్లు బయటపడుతున్నారు. కాబట్టి టీడీపీకి వచ్చే స్థానాలు పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు టీడీపీకి 114 బదులు 128 నుంచి 130 వరకు టీడీపీకి వస్తాయని, 45 నుంచి 47 స్థానాలకి వైసీపీకి వచ్చే సీట్లు పడిపోతాయని వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ అండి. అంటే ఓవరాల్గా ఇది పరిస్థితి. సో ఎన్నో సర్వేలు కూడా చూస్తూ వస్తున్నాం. అదిగాక మనకి ఏదైతే నేషనల్ మీడియాకి సంబంధించిన సర్వేలు కూడా ఖచ్చితంగా ఇవే చెప్తున్నాయి. ఖచ్చితంగా 130 నుంచి 140 స్థానాల దాకా వెళ్ళొచ్చు టీడీపీ అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే ఏదున్నా సరే ఖచ్చితంగా వారంలో చేంజెస్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి, సో లాస్ట్ 1 వీక్లో జరిగేటువంటి ఒక పరిణామాలు అనేది టీడీపీకి ఇంకా ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి 175లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందరి లెక్కల ప్రకారం చూస్తే 130 దాకా 130 వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం సార్, రానున్నటువంటి ఒక 10 రోజులు మరీ కీలకంగా మారబోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఎలాగా పరిస్థితులు మారుతుంటాయి, ఇంకెన్ని సీట్లు టీడీపీకి కలగబోతాయో చూద్దాం మరి. థ్యాంక్ యూ.